వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భోపాల్ కేంద్రంగా ముస్లిం ఛాందస్సులు రెచ్చిపోతున్నారు. సర్తన్ సే జుదా, తల నుంచి మొండెం వేరు చేస్తామంటూ నినాదాలిస్తున్నారు. భోపాల్లోని పోలీస్ కమిషనరేట్ బయట వందలాది మంది ఇస్లామిక్ ఛాందస్సులు గుమ్ముగూడి ఈ నినాదాలిచ్చారు. దీంతో పెద్ద వివాదమే రేగింది. ఇస్లాంను విమర్శించారని, దైవదూషణ చేశారంటూ కొందరు టార్గెట్ చేశారు ముస్లింలు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న వీడియోలలో గుంపులోని కొంతమంది నారాయే తక్బీర్, అల్లాహు అక్బర్ వంటి మతపరమైన నినాదాలు చేశారు. మరికొందరు పాల్గొన్నవారు హిందూ సంస్థల సభ్యులపై, ముఖ్యంగా బజరంగ్ దళ సభ్యులపై బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. అయితే గోవిందపుర ప్రాంతంలోని ఓ హోటల్లో ముస్లిం వ్యక్తి, హిందూ మహిళ కలిసి ఉన్నట్లు తేలింది. దీంతో ఆ మహిళను హిందూ సంఘాల వారు నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం ఛాందస్సులు సర్తన్ సే జుదా అంటూ నినాదాలిచ్చారు. అంతేకాకుండా ఇది లవ్ జిహాద్ కేసు అంటూ హిందువులు ఆరోపించారు. పోలీస్ కమిషనరేట్ వెలుపల నిరసన సందర్భంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు మొహసిన్ అలీ ఖాన్ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే ఉద్రేకపూరిత ప్రసంగాలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. భోపాల్ ముస్లింలు వారిని ఇకపై సహించరు, మేము వారిని విధుల్లోకి ఈడ్చి చంపేస్తాం, మేము మీ అమ్మాయిల్ని పట్టుకోవడానికి వస్తే వారిని రోడ్ల మీదే కొడతాం, వారు ఎక్కడ కనిపించినా వారిని చితకబాస్తాం, పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అంటూ రెచ్చిపోయాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. సర్తన్ సే జుదా విషయంలో అలహాబాద్ హైకోర్టు అసలు ఏం చెప్పిందో తెలుసా? సర్తన్ సే జుదా విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది వాక్ స్వాతంత్రం కాదని, మతపరమైన భావనా ప్రకటన కాదని తేల్చి చెప్పింది. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడి అని తేల్చి చెప్పింది. ఐ లవ్ మహమ్మద్ వివాదానికి సంబంధించిన బరేలీ హింసాకాండాలో నిందితుడైన రిహాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ఎన్ని చెప్పని వీళ్లకు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి హిందూ సంస్థలను సర్తన్ సే జుదా అనడం, లేకపోతే బెదిరియడము ఆనవాయితీగా మారిపోతుంది. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు ఉండాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. చేయూతను అందిస్తారని ఆశిస్తున్నా. ఆ చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.